Hello students, welcome to Srinidhi Academy. Are you preparing for PolySet exams? And I will tell you 10 things you should never do before PolySet exam. సో PolySet exam ముందు మీరు చేయకూడని 10 విషయాల గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేపిస్తున్నాను. ఐఎమ్ కార్తీక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనాథ్ అకాడమీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి స్టడింగ్ ఏ న్యూ టాపిక్ ఆర్ న్యూ బుక్. సో ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు కొత్త టాపిక్ చదువుదాం, లేదంటే కొత్త బుక్ చదువుదాం, లేదంటే కొత్త వీడియో చూద్దాం, అలాంటివి ఏమీ మీరు చేయొద్దు స్టూడెంట్స్ ఆన్ ద లాస్ట్ డే. ఓకేనా, లాస్ట్ డే రోజు కొత్తవి ఏమీ మొదలు పెట్టద్దు. ఆల్రెడీ చూసిన వీడియో అయితే దాన్ని రివైజ్ చేయండి, ఆల్రెడీ చదివిన బుక్ అయితే దాన్ని రివైజ్ చేయండి, ఆల్రెడీ చదివిన టాపిక్ అయితే దాన్ని రివైజ్ చేయండి, కొత్త వాటి జోలికి పోవద్దు. నెక్స్ట్ పోస్ట్ పోనింగ్ థింగ్స్. సో లాస్ట్ డే రోజు కూడా ఇంకా పోస్ట్ పోన్ చేస్తే ఇంకేం ఉండదు, అక్కడ ఎగ్జామ్ రాయాల్సింది కాబట్టి లాస్ట్ డే రోజు అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు. నెక్స్ట్ యూజింగ్ గ్యాడ్జెట్స్ ఆర్ సోషల్ మీడియా. సో మీరు ఆ ఒక్కరోజు ఏం చేస్తారంటే సోషల్ మీడియాకి, ఫోన్కి చాలా దూరంగా ఉండండి. ఓకేనా, సో గేమ్స్ కావచ్చు ఏదైనా కానీ ఇవేమి మీరు చేయొద్దు అనమాట. నెక్స్ట్ గెటింగ్ డిస్టర్బ్డ్ బై ద స్టడింగ్ అప్రోచ్ ఆఫ్ అనదర్ స్టూడెంట్. సో చాలామంది మనం ఎట్లా చదవాలని మానేసి పక్కన వాళ్ళు ఎట్లా చదువుతున్నారని చెప్పి ఆలోచిస్తారు, అండ్ పక్కన వాళ్ళు మనకంటే బాగా చదువుతున్నారేమో అని చెప్పి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో నేను చదివింది ఉపయోగపడదేమో, నా క్వశ్చన్స్ రావేమో, నా మీటర్లో రావేమో, నా బుక్లో రావేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. లేదంటే వాళ్ళు 100% కంప్లీట్ చేశాను, నేను 50% కంప్లీట్ చేశానని వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో అలాంటివి మీరు అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు. సో పక్కన వాళ్ళు ఏ బుక్లో ఏం చదివారు, ఏ వీడియోలో ఏం చూసారు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఇవేమీ వద్దు మీకు. ఓకేనా, సో మీరు చేసిన వర్క్ మీద మీరు పూర్తి నమ్మకం ఉంచండి స్టూడెంట్, సరిపోతుంది. ఓకేనా, అండ్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. సో ఆ డిప్రెషన్తో సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు, సో అన్హెల్దీగా ఉంటారు. సో ముందు హెల్త్ అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో హెల్త్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు, ఎందుకంటే హెల్త్ విషయంలో కాంప్రమైజ్ అయితే ఏ వరకు మీరు చేయలేరు అనమాట. నెక్స్ట్ బీయింగ్ ఆర్ క్యాఫినేట్. సో చాలామంది కాఫీ టీస్ తాగుతూ ఉంటారనమాట, ఎందుకంటే యాక్టివ్గా ఉండాలని చెప్పి. అలాగని ఎక్కువ కాఫీ తీసుకుని ఎక్కువ కెఫైన్ వచ్చినా కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ స్టూడెంట్స్. ఓకేనా, సో అది కూడా మీరు చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ నాట్ హ్యావింగ్ ఎడిక్వేట్ స్లీప్. సో మంచి స్లీప్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఒక 8 hours స్లీప్ అనేది గుడ్ స్లీప్ అనమాట. సో చాలామంది ఎగ్జామ్ డే ముందు రోజు చదవకుండా నైట్ అవుట్ అని ఎప్పటి వరకు నైట్ 12 వరకు, మార్నింగ్ 1 or 2 వరకు అస్సలు పడుకోకుండా చదువుతారు అనమాట. సో దానివల్ల ఎగ్జామ్ రోజున మీరు వీక్ అయిపోతారు, ఎగ్జామ్లో కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ని రాయలేరు స్టూడెంట్. నెక్స్ట్ కంపేరింగ్ ప్రిపరేషన్ విత్ ఫ్రెండ్స్. సో ఇది చెప్పే కదా ఆల్రెడీ మీకు. సో ఫ్రెండ్స్ యొక్క ప్రిపరేషన్ని మీ ప్రిపరేషన్ని కంపేర్ చేస్తారు. సో వాళ్ళు ఎన్ని ఫార్ములాస్ చెప్పేస్తున్నారు, మీరు చెప్పలేకపోతున్నారు, వాళ్ళ బుక్ మీది బుక్ అవన్నీ వద్దు స్టూడెంట్, అస్సలు మర్చిపోండి. సో మీరు ఒక్కలే ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఓకేనా, కంపేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ నాట్ కీపింగ్ కామ్ అండ్ ఓవర్ థింక్. సో ఎగ్జామ్ ముందు రోజు అంటే ఈ ఎగ్జామ్ నేను సరిగ్గా రాయగలనా, ఈ నేను చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయా, రాకపోతే ఏమవుతుంది, రాకపోతే ఇంకేం ఛాన్స్ ఉందని చెప్పి ఓవర్ థింకింగ్ చేసేస్తారు. సో అంత ఓవర్ థింకింగ్ ఏమొద్దు స్టూడెంట్స్. సో మీరు చదివింది దాని మీద నమ్మకం ఉంచండి, వాటిలో నుంచి ఆన్సర్స్ వస్తాయని నమ్మండి, జస్ట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ లీవ్ ఇట్. ఓకే స్టూడెంట్స్, నాట్ ప్లానింగ్ ఫర్ ద ఎగ్జామ్ డే. సో రేపు ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ డే కోసం ఏం ప్లానింగ్ చేసుకోరు, అంటే హాల్ టికెట్ తీసుకెళ్ళాలా, మనం అడ్మిట్ కార్డు, హాల్ టికెట్స్, పెన్సిల్ ఏం తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, సో ఏ టైంకి లేవాలి, ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోరు. సో మీరు రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు ఈవినింగ్ మొత్తం అన్నింటినీ ప్లాన్ చేసుకోండి, అలారం పెట్టుకోండి, ఏ టైంకి లేవాలి, లేచిన తర్వాత ఏ పనులు మీరు చేయాలి, వాటన్నిటి గురించి లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ప్లాన్ చేసుకోండి. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ప్లాన్ చేసుకోకుండా ఉంటే రేపు హడావిడి అయిపోయి ఆ టెన్షన్లో మీరు చదివినని మర్చిపోతారనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఈ 10 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, అండ్ ఈ ఛానల్లో మనకి పాలిసెట్ ఎగ్జామ్ కావచ్చు, ఎంసెట్, ఐఐటి, నీట్, ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ us బై షేరింగ్ ద వీడియోస్ అండ్ లైకింగ్ ద వీడియోస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, బాయ్ బాయ్.